ఖైరతాబాద్ గణపయ్యకు బాయ్ బాయ్ చెప్పారు భక్తులు. సాయంత్రం 6:30 గంటల తర్వాత టాటా చెప్పారు. నిన్న రాత్రి బయలుదేరిన గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసి ఇవాళ సాయంత్రం వీడ్కోలు పలికారు. భారీ లంబోదరుడు ఎప్పుడు కదిలాడు, ఏ రూట్లో నడిచాడు అనే వివరాలపై స్పెషల్ స్టోరీ. అపూర్వ ఘట్టం ముగిసింది. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం నిమజ్జనం పూర్తయింది. వేల మంది భక్తులు నినాదాలు చేస్తూ, కోట్ల మంది భక్తులు టీవీలు చూస్తూ ఖైరతాబాద్ గణపయ్యకు బాయ్ బాయ్ చెప్పారు. నిన్న రాత్రి 2:30 గంటల టైంలో కదిలింది విగ్రహం. మంటపం నుంచి బండెక్కాడు బొజ్జ గణపయ్య. తర్వాత అక్కడే గంటల తరబడి ఎదురు చూశాడు గణపయ్య. స్వామి కోసం రాత్రంతా భక్తులు ఎదురు చూశారు. ఉదయం బయటకెళ్లిన లంబోదరుడు మెయిన్ రోడ్ ఎక్కడానికి గంటల టైం తీసుకున్నాడు. నిదానంగా నిమజ్జనం వైపు నడిచాడు బొజ్జ గణపయ్య. రోడ్డుపై భక్తుల పూజలందుకుంటూ భక్తులకు కనువిందు చేశాడు. 60 అడుగుల భారీ విగ్రహం అలా రోడ్డుపై వస్తుంటే భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు. లంబోదరుణ్ణి చూస్తూ మురిసిపోయారు. ఖైరతాబాద్ లో బయలుదేరిన గణపయ్య టెలిఫోన్ భవన్ వైపు అడుగులు వేశాడు. తర్వాత మెట్రో ఆఫీస్ ఏరియా వైపు నడిచాడు. అటు నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ కిందుగా పక్క నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వైపు కదిలాడు. సరిగ్గా మధ్యాహ్నం 3:15 క్రేన్ దగ్గరకొచ్చాడు భారీ గణనాథుడు. 60 అడుగుల లంబోదరుడికి ప్రత్యేక పూజలు చేశారు నిర్వాహకులు. అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విఘ్నాలు తొలగించాలని విఘ్నేశ్వరుడికి మొక్కుకున్నారు. పూజా కార్యక్రమం పూర్తి కాగానే సాయంత్రం డాన్స్ కార్యక్రమం మొదలైంది. ఆటపాటలతో అలరించారు భక్తులు. తీన్ మార్ స్టెప్పులతో ఇరగదీశారు. ఉత్సాహంతో ధూమ్ధాం చేశారు. గణపయ్య కోసం ప్రత్యేకంగా ఉన్న క్రేన్ కి సాయంత్రం 5 గంటల టైంలో విగ్రహాన్ని క్రేన్ కి అటాచ్ చేశారు నిర్వాహకులు. విగ్రహం బరువుకి క్రేన్ వెనక భాగం పైకి లేవకుండా దానిపై టన్నుల కొద్దీ బరువు పెట్టారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని లంబోదరుణ్ణి నిమజ్జనం కోసం ఎత్తారు. కోట్ల మంది భక్తుల ఎదురుచూపులు ఫలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గణపయ్యను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. ఈ అపూర్వ ఘట్టాన్ని భక్తులంతా కన్నుల పండుగగా చూశారు. బొజ్జ గణపయ్యకు బాయ్ బాయ్ చెప్పారు. విఘ్నేశ్వరుడికి వీడ్కోలు పలికారు.